శ్రీ గురుభ్యో నమః. మనందరికీ దేవి నవరాత్రుల గురించి తెలుసు కదండి. ఎన్నిసార్లు జరుపుకోవచ్చు దేవి నవరాత్రుల్ని ఒక సంవత్సరంలో అంటే 4 సార్లు జరుపుకోవచ్చు అంటారు. మొదటిది శరన్నవరాత్రులు, అంటే దసరా పండుగ వస్తుంది కదా మనకి, ఆ దసరా నవరాత్రుల్ని శరన్నవరాత్రులు అంటారు. రెండవది వసంత నవరాత్రులు లేదా చైత్ర నవరాత్రులని, ఉగాది మొదలుకొని 9 రోజులు జరుపుకునే నవరాత్రులు. ఆ తరువాత ఆషాఢమాసంలో ఇంకా మాఘమాసంలో జరుపుకునే నవరాత్రులు కూడా ఉన్నాయి. వాటిని గుప్త నవరాత్రులు అంటారు. మరి ఈ దేవి భక్తులు ఈ నవరాత్రులు జరుపుకునేటప్పుడు పఠించే ఒక మహిమాన్విత గ్రంథం ఉంది. అదేంటి అంటే దేవీ సప్తశతి. 700 శ్లోకాలతో అమ్మవారి యొక్క మహిమలని, లీలలని అన్నింటి గురించి చెప్పే ఒక మహిమాన్విత గ్రంథం. అలాంటి గ్రంథాన్ని దేవీ భక్తులు పఠిస్తూ ఉంటారు. అందరూ 700 శ్లోకాలు చదవలేరు కదా. మరి చదవలేని వారి పరిస్థితి ఏంటి అంటే, దానికి ప్రత్యామ్నాయంగా మన ఋషిమునులు దేవీ సప్తశ్లోకి లేదా దుర్గా సప్తశ్లోకి అని కూడా దాన్ని అంటారు. దాన్ని మనకు అందించారు. అది 700 శ్లోకాలు గల దేవీ సప్తశతి చదివితే ఎంత ఫలితాన్ని ఇస్తుందో, ఈ 7 శ్లోకాలు గల దుర్గా సప్తశ్లోకిని చదివినా కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది అని పెద్దలు చెప్తుంటారు. ఇప్పుడు అదేంటో చూద్దాం. శ్రీ దుర్గా సప్తశ్లోకి. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్తా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే. భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. రోగానశేషానపహంసి తుష్టారుష్టాతు కామాన్ సకలానభీష్టాన్. త్వామాశ్రితానాన్న విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి. సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి. ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం.